ఒక మతోన్మాది నాకు వాట్సాప్లో పరమగీతాలు 4:5లో ఉన్న ఒక రెఫరెన్స్ పెట్టి దీని అర్థం ఏంటో చెప్పు అని వెటకారంగా మెసేజ్ పెట్టాడు. నేను వెంటనే రామాయణం నుండి ఈ క్రింది రెఫరెన్స్ పెట్టి దీని అర్థం ఏమిటో చెప్పమన్నాను. మతోన్మాది దెబ్బకు సైలెంట్ అయ్యాడు. నేను పెట్టిన రెఫరెన్స్ చూడండి. వాల్మీకి రామాయణం అరణ్యకాండ 46 సర్గ 18-19 శ్లోకాలు. విశాలం జగునం పీనమూరు కరికరోపమౌ ఏతావు పచితౌ వృత్తౌ సంహతౌ సంభ్రువాల్గితౌ పీనోన్నతముఖౌ కాంతౌ స్నిగ్ధౌ తాళ ఫలోపమౌ మణి ప్రవేకాభరణౌ రుచిరౌ తే పయోధరౌ. నీ చన్నులు వక్షోజాలు పొడవుగా గుండ్రముగా ఉన్నాయి. అవి ఒకదానితో ఒకటి రుద్దుకుంటూ ఉన్నాయి. అవి బరువుచే వంగి ఉన్నాయి. నీ చనుమొనలు గుండ్రంగా నునుపుదేలి అందంగా ఉన్నాయి. నీ చన్నులు రెండు తాటికాయల వలె గట్టిగా గుండ్రంగా ఉన్నాయి. నీ మెడలో ధరించిన మణిహారాలు నీ చన్నులపై పడటం వల్ల అవి మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. అరే మతోన్మాదుల్లారా, ఇలాంటి వర్ణనలు మీ గ్రంథాల్లో కుప్పలు కుప్పలు ఉన్నాయి. మీరు మీ రామాయణాన్ని తప్పు పట్టకుండా బైబిల్ను ఎందుకు తప్పు పడుతున్నారు? పరమగీతాలు, రామాయణం ఇవి కావ్యాలు. కావ్యాలలో వాడే భాష ఇలాగే ఉంటుంది. గ్రంథ పరిజ్ఞానం లేని మీలాంటి మతోన్మాదులకు ఇవన్నీ తెలియవు. నేను సాంబశివరావు గారు రాసిన పుస్తకాల్లో ఇలాంటి ఆణిముత్యాలు చాలా ఉన్నాయి. ఇలాంటి మతోన్మాదుల్ని క్రైస్తవులు ధీటుగా ఎదుర్కోవచ్చు. అరే మతోన్మాదుల్లారా, సాంబన్న దగ్గర తోక జాడిస్తే కత్తరించి చేతిలో పెడతాడు, తొక్కిపెట్టి నార తీస్తాడు. ఖబర్దార్ సాంబన్ అంటే.